అధ్యక్ష. తమ జీవితాంతం కష్టపడి రూపాయి కూడబెట్టుకున్నటువంటి డబ్బులతో తమ జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్రకి వెళ్ళాలనుకుంటారు. అటువంటి పవిత్రమైనటువంటి హజ్ యాత్ర కోసం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతో ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినటువంటి విధంగా ఈనాడు వెళ్తున్నటువంటి 544 మంది హజ్ యాత్రికుల కోసం ₹1,00,000 సహాయాన్ని ప్రకటించడం చాలా సంతోషం. అంతేకాకుండా ఈరోజు అధ్యక్ష మంత్రి గారు చెప్పినటువంటి దాంట్లో ముఖ్యంగా హజ్ యాత్రకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాడు దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి హజ్ హౌస్లని కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వైభవంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హజ్ హౌస్ కట్టినటువంటి చరిత్ర మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా 2014-19లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడపలో ఒక హజ్ హౌస్ నిర్మాణం కోసం దాదాపు 13 కోట్ల రూపాయలతో హజ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టి దాదాపు 52,000 అడుగుల నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి అక్కడ కరోనా లాంటి సమయంలో వాటిని వాడుకున్న తర్వాత ఆ భవనాన్ని అట్లాగే వదిలిపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మైనార్టీ శాఖ మంత్రి గారు ఫారూక్ గారు దాని మీద దృష్టి సారించి ఆ భవనాన్ని పూర్తిగా మైనార్టీ కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి విధంగా యూపీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి యూపీఎస్సీ ఐఏఎస్ అటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఒక వేదిక తయారు చేసి మైనార్టీలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక అవకాశాన్ని కల్పించాలని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టిలో కూడా ఈ విషయాన్ని పెడతా ఉన్నాం. ఎందుకంటే అనేక మంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని ఫేస్ చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఎటువంటి కడపలో ఉన్నటువంటి హజ్ హౌస్ పాత హజ్ హౌస్ ఈరోజు ఎందుకంటే హజ్ అక్కడి నుంచి ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి ఆ నిర్మాణం ఉపయోగపడేటువంటి అంశం లేదు కాబట్టి వెంటనే అది మైనార్టీ విద్యార్థులకు ఉపయోగపడేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నిరంతరం వాళ్ళకి ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించాలని కోరుతా ఉన్నా. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం అయిన తర్వాత 14-19లోనే విద్యాధరపురం విజయవాడలో దాదాపు 15 కోట్ల రూపాయలు కేటాయించి ఒక స్థలాన్ని హజ్ హౌస్ నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది అధ్యక్ష. అది కొంత వివాదంలో ఉండటంలో ఆ భూమి ఇప్పటికి కూడా అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ మొదలవ్వలేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే మన మైనార్టీ శాఖ మంత్రి గారి ద్వారా కోరుతా ఉన్నా వెంటనే అమరావతి లాంటి ప్రాంతంలో ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని కూడా హజ్ హౌస్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో చూస్తారు కాబట్టి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అందరినీ కూడా అట్రాక్ట్ చేసేటువంటి విధంగా అమరావతి లాంటి ఒక మహానగరంలో హజ్ హౌస్ నిర్మాణాన్ని ఒక 10 ఎకరాల్లో చేపట్టి అక్కడ అన్ని విధాలైనటువంటి మైనార్టీ ఇన్స్టిట్యూట్స్ అన్నిటిని కూడా కలిపి పెట్టేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా గతంలో మన ప్రభుత్వం 72 మంది ఆనాడు 2023లో వెళ్ళేటువంటి ఆలోచన చేసిన వాళ్ళందరికీ కూడా 72 లక్షలు విడుదల చేయడం కూడా చాలా సంతోషం. కాకపోతే కొంతమంది గత ప్రభుత్వంలో వెళ్ళినటువంటి వాళ్ళకి 60,000 ఏదైతే ఫేర్ కాంపెన్సేషన్ ఉందో అది ఇవ్వడానికి వాళ్ళకి వాగ్దానం చేసిన తర్వాత ఆ ప్రభుత్వం చెల్లించకపోవడంతో అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. అటువంటి వాళ్ళందరికీ కూడా 60,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. హజ్ హౌస్ అంటే కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు అధ్యక్ష, ఈరోజు ఒక విశ్వాసానికి ప్రతీక, సమానత్వానికి ప్రతీక. ఎందుకంటే మన ప్రభుత్వం అన్ని వర్గాలకు సమానమైనటువంటి స్థానం కల్పిస్తా ఉందనేటువంటి ఆలోచన ఈరోజు మైనార్టీ వర్గాల్లో కల్పించడానికి ఒక హజ్ హౌస్ నిర్మాణం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా ఈ ప్రభుత్వం తీసుకొని వెంటనే అమరావతి లాంటి ఒక మహానగరంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అనేక కట్టుబడులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. మైనారిటీలకు అత్యంత అవసరమైనటువంటి హజ్ హౌస్ కేవలం అక్కడి నుంచి ఒక ప్రయాణం చేయడం కాకుండా వ్యాక్సినేషన్ కానీ అకామిడేషన్ కానీ ట్రైనింగ్ క్లాసెస్ కానీ ఎంబార్కేషన్ చేసేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా కల్పించేటువంటి విధంగా ఎంతో మహానగరంగా ఉన్నటువంటి మన అమరావతి ప్రాంతంలో మైనారిటీలకు సంబంధించినటువంటి హజ్ హౌస్ నిర్మాణంతో పాటు ఒక ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ని ఈ ప్రభుత్వం తప్పకుండా ఆలోచిస్తుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అధ్యక్ష.